నూకాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర. ఏడాది రాష్ట్ర పండుగ అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర. నూకాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర. ఏడాది రాష్ట్ర పండుగ అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర. అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ ఏడాది నుంచి అనకాపల్లి నూకాంబిక అమ్మవారి పండుగను రాష్ట్ర స్థాయి పండుగగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున నూకాంబిక అమ్మవారికి అనకాపల్లి ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, స్థానిక ఎమ్మెల్యే కొలదల రామకృష్ణ తదితరులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరికి దేవాదాయ శాఖ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 10 కోట్ల రూపాయలతో నూకాంబిక ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. టెంపుల్ టూరిజం పేరుతో రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కె విజయకృష్ణ, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి ఇది రాష్ట్ర పండుగ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. పెద్దలు స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రామకృష్ణ గారి దృష్టిలో, అలాగే పెద్దలు పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారి దృష్టిలో మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫీషియల్గా ఈ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయడం, అలాగే తొలిసారిగా అమ్మవారికి బట్టలు సమర్పించే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తూ, మరి ఈరోజు నూకాంబిక అమ్మవారు అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రోజులతో సంబంధం లేకుండా వచ్చి అమ్మవారికి ఇక్కడ సేవించుకుంటూ ఉంటారు. అటువంటి అమ్మవారి ఆలయానికి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ నుంచి 5 కోట్ల రూపాయలు ఇస్తే అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల కోర్టులో ఇస్తే కోర్టులో కూడా క్లియర్ అయింది. వడ్డీతో కలిపి 6.5 కోట్ల రూపాయలు, అదేవిధంగా శ్రీవాణి నుంచి మరో 1.5 కోట్ల మొత్తం కలిపి దాదాపు 8 కోట్లు, మొత్తం 10 కోట్లతో ఇవాళ దేవాలయం నూతనంగా నిర్మాణం జరుగుతూ ఉంది. బహుశా రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా అమ్మవారి ఆలయాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి ఇటువంటి ఆలయాలు సనాతన ధర్మం. సనాతన అంటే సద్ధర్మం, అనాథగా మనకు వస్తున్నటువంటి ధర్మం. ఇవాళ మనది ఒక సెక్యులర్ స్టేట్. అన్ని మతాన్ని, అన్ని ప్రాంతాన్ని గౌరవించుకోవాలంటే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగానే ఈరోజు ముస్లిం దేవతల్ని అలాగే క్రిస్టియన్స్ కూడా గౌరవించుకోవడం ప్రభుత్వం యొక్క విధానం. దానిలో భాగంగా అమ్మవారి జాతరలు చేయడం ద్వారా ఆ ప్రాంతాల యొక్క, ఎందుకంటే అనకాపల్లి ప్రాంతంలో మరి అమ్మవారి ఆలయం ఒక దివ్యక్షేత్రంగా అలాగే ఒక పూజలుగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మరి ఆ ఉద్దేశంలో వాళ్ళ ప్రభుత్వం కూడా ప్రధానమైనటువంటి దేవాలయాన్ని బాధ్యతగా తీసుకుంటూ భవిష్యత్తులో టూరిజంను కూడా పెద్ద ఎత్తున పెంచుకోవడానికి టెంపుల్ టూరిజంను కూడా ప్రభుత్వం తరఫున తప్పకుండా ఈ ఆలయానికి ఇంకా ఏది అవసరాలు సంపూర్ణంగా చేసి భక్తులకి అన్ని విధాలు కూడా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అలాగే శాసనసభ్యులు పంచకర్ల రామకృష్ణ గారికి, ఎంపీ గారికి, సీఎం రమేష్ గారికి, జిల్లా గోవింద్ గారికి, దాడి వీరభద్రరావుకి, ఆలయ కమిటీకి ఉత్సవ కమిటీ చైర్మన్గా నాగసింగ్ గారిని, అలాగే వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా పేరు చెప్పిన అభినందనలు తెలియజేస్తారు. అలాగే ఈ స్టేట్ ఫెస్టివల్ ఏదైతే డిక్లేర్ చేసడానికి ఆ రోజు స్థానిక నేను ముఖ్యమంత్రి గారిని కలిసి తిరిగిన వెంటనే ఆయన ఒక క్షణం కూడా ఆలోచించకుండా కంపల్సరీ చేయాలని చెప్పేసి ఆయన ఎంటప్పుడే ఆర్డర్స్ ఇవ్వడం. నిజంగా ఈరోజు అనకాపల్లి పార్లమెంట్లో ఏదైతే ఉందో ఈ అమ్మవారిని చాలా కొద్దిగా ఎల్లప్పుడూ కూడా అమ్మవారికి బాగా ఆ జీవనంలో ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఇంత పెద్ద రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వానికి ఆశీస్సులు ఇవ్వాలని
అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారికి, గోవింద్ గారికి, దాడి వీరభద్రరావు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ ఉత్సవం ఎంతో ఘనంగా గతంలో కంటే ఘనంగా జరిగే విధంగా సహకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఆ నౌకాలమ్మ వారి ఆశీస్సులు వెళ్ళవేళలా ఈ రాష్ట్రంపై, రాష్ట్ర ప్రజలపై ఉండాలి అని కోరుకుంటూ రేపు వచ్చే ఉగాదికి ఒక పర్వదినంగా తెలుగు నూతన సంవత్సరం పండగ కాబట్టి ఉగాది కూడా ఈ నెల రోజులు కొత్త అమావాస్య కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అది ఉగాది ప్లస్ కొత్త అమావాస్య అన్నీ కూడా కలిపేసే విధంగా ఎన్టీఆర్ స్టేడియంలో మంచి కార్యక్రమాలు ఈ 30 రోజులు మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నేటి తరానికి సంస్కృతి గురించి తెలిసే విధంగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ కూడా సహకరిస్తున్న ప్రజలకు, నాయకులకు అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు.